పార్టీకి చేసామా లేదా ప్రభుత్వానికి చేసామా అనేది డిసైడ్ చేసి మా ఉద్యోగాలకి మాకు భద్రత కల్పించండి. కరోనాలో మీ సేవలు చూశారు, తర్వాత వరదల్లో కూడా అప్పటికప్పుడు మిమ్మల్ని నియమించారు. మరి వీటిని ఉపయోగించుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మహిళలు వైపు ఉంటారని ఏ శాఖకి అన్యాయం చేయమన్నారు? ఆయనకి ఫ్యామిలీ లేదు, అందుకే పవన్ కళ్యాణ్ గారికి ఆడవాళ్ళ బాధలు ఏమీ తెలియట్లేదు. ఎంతమందికి రోడ్డు ఎక్కించారంటే ఆయనకి ఫ్యామిలీ ఉంటే కదా తెలుస్తుంది. ఆయనకి ఫ్యామిలీ లేదు కాబట్టి మా బాధ తెలియట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే పోతుంది, మీరు మా 260,000 మందికి 2,60,000 ఉద్యోగాలు కల్పించి ఏమి సరి చెప్పుకుంటారో మీరు ఇచ్చిన హామీ మాకు నెరవేర్చాలని కోరుకుంటూ మీరు మా ఉద్యోగాలు నెరవేరిస్తే మళ్ళీ మీ వెనకాలే ఉంటాం. పార్టీ పరంగా మేము చేయము, ప్రభుత్వానికే మేము పనిచేస్తాము. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఒకవేళ చర్చలకు కనుక జరగకపోతే సమ్మె తీవ్రతరం ఎలా చేయబోతుంది? చాలా ఉత్కంఠగా ఉంటుంది సార్. మాతో పాటు మా బెనిఫిషన్ కూడా వస్తామంటున్నారు. అమ్మ మీరు మాకు కావాలి, మీరు ఉంటేనే మాకు అన్నీ జరుగుతాయి, మీరు లేకపోవడం మేము సచివాలయం చుట్టూ కూడా తిరగలేకపోతున్నాం. ఇప్పుడు వరదలు వచ్చే చాలా మందికి డబ్బులు పడలేదు కానీ మా ఇంటికే వచ్చారు ఎలా ఏంటి అని మేము చెప్తున్నాం. మాకు తెలిసింది చెప్తున్నాం. అమ్మ మేమే ఉద్యోగాల్లో ఏం తెలియదండి మాకు తెలుసుకొని మాకు చెప్పండి అమ్మ అంటున్నారు. మేము పనులు మాని పనుల్లో తీసేస్తున్నాము, మాకు కావాలి అని